హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇదైతే సండే రోజు వ్లాగ్ అనమాట. సో టైం అయితే 5:20 అలా అవుతుంది. నేనైతే కొంచెం ఈ మధ్య ఎర్లీగానే లేస్తున్నాను. 5:20 అనేది ఎర్లీనా అనుకుంటారేమో. సో అంతకు మించి లేలేనమాట. కానీ 5కి అయితే అలారం పెట్టుకున్నాను, కానీ నాతో పాటు బెర్రీ కూడా లేచేసాడనమాట. సో మళ్ళీ వాడిని పడుకోబెట్టి నేనైతే ఇంకా లేచి వచ్చాను. అంటే కార్తీక మాసం కదా, కొంచెం ఎర్లీగానే పూజ చేసుకుందాము అనేసి అయితే లేస్తూ ఉన్నాను ఈ మధ్య అయితే. సో ఎంత ఎర్లీగా లేచినా ఎండ ఏమో వచ్చేస్తుంది. నేను పూజ చేసే టైంకి ఏంటో మరి తెలియట్లేదు. వర్షాల తర్వాత ఇప్పుడైతే క్లైమేట్ బాగుంది. ఎండలు కొంచెం ఎక్కువ చలి లేకుండా బాగుందన్నమాట. ఆ మధ్య వర్షాలు పడినప్పుడు అయితే అసలు లేకుండా పోయేది, చలికి ఎక్కువ. వాటర్ కూడా చల్లగా ఉంటాయండి, అస్సలు లేయబుద్ధి అవ్వదన్నమాట. ఇప్పుడైతే కొంచెం క్లైమేట్ మారింది, బాగుందన్నమాట. సో ఇంకా నేనైతే లేవగానే బయట లైట్ వేసి, అప్పటికే కొంతమంది లేచి ఉంటారనమాట. చుట్టుపక్కల సౌండ్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది పడుకో ఉంటారు, కొంతమంది లేచి ఉంటారు. నేనైతే ఇంకా బయట కడిగేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. నేను లేయకపోతే మా ఇంట్లో వాళ్ళు కూడా లేరనమాట. మామూలు టైంలో అయితే 6-6:30 ఆ టైంకి అయితే లేస్తాము. కానీ ఇంకా నేను దీపాలు పెట్టుకుందాము కార్తీక మాసంలో అనేసి అయితే నేను కొంచెం ఎర్లీగా లేస్తూ ఉన్నాను. నేను లేచాను అనుకోండి, బెర్రీ వెంటనే లేచేస్తాడు. వాళ్ళు లేచాడు అనుకోండి, ఇంకా ఏదో ఒకటి మాట్లాడుతూ అరుస్తూ ఉంటాడు. కాబట్టి ఇంక ఇంట్లో వాళ్ళకి మెలకువ వచ్చేస్తుంది. అంటే ఒకే రూమ్ కాబట్టి ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది. పూజ చేయాలన్నా కూడా మేము కింద పడుకుంటాము. లడ్డు వాళ్ళ డాడీ వాళ్ళు అయితే పైన పడుకుంటారనమాట. సో ఖచ్చితంగా లేవాల్సి వస్తుందన్నమాట. దానివల్ల అయితే ఇంకా నేను లేచిన వెంటనే అందరూ లేచేయాలి. ఏం చేస్తాం, కొన్ని రోజులు తప్పదు కదా. నేనైతే ఇదే కంటిన్యూ చేద్దాము మొత్తం ఇయర్ అంతానైతే అనుకుంటా ఉన్నాను. బాగుందన్నమాట. పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిపోతే ఆ ఫీలింగ్ చాలా పాజిటివ్గా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఈ మధ్య. అంటే వీడియోస్ కూడా కొంచెం బాగుందనమాట. నాకైతే కొంచెం అంటే మామూలు టైంలో ఏంటంటే 6:30కి అలా లేస్తాను. కొంచెం అలా జిడ్డు మొహంలాగా ఇంకా వెంటనే పనులు, అప్పటికి టైం అయిపోతుందని మా ఆయన ఓ పక్క, లడ్డు ఓ పక్క అరుస్తూ ఉంటారు. ఇంకా ఈ టైంలో నేను వీడియో తీయాలంటే కూడా నాకు టైం ఉండదన్నమాట. మనం చేసే పని చేసేదానికి టైం లేనప్పుడు ఇంకా వీడియో ఎలా తీస్తాము? ఇంకా టైం ఎక్స్ట్రా అవుతుంది కదా. దానివల్ల నాకు వీడియో కూడా తీయడం సరిగ్గా కుదరట్లేదు. ఇలా కొంచెం ఎర్లీగా లేచామనుకోండి, నిదానం లేట్ అయినా కూడా కొంచెం వీడియో తీసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది అనేసి నాకైతే ఈ మధ్య బాగా అర్థమైంది. సో దానివల్ల అయితే ఇంకా ఇలానే కంటిన్యూ అవుదాము అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎంత మాత్రం ఫాలో అవుతాను. రూల్స్ నాకు నేనే పెట్టుకుంటాను, మళ్ళీ నేనే వాటిని బ్రేక్ చేస్తానన్నమాట. కానీ ఈసారి అయితే కొంచెం గట్టిగానే అనుకుంటున్నాను. ఖచ్చితంగా లేవాలి 5:35కి అంతా అనేసి. చూద్దాము ఎంత మాత్రం ఫాలో అవుతానో, మీరు కూడా చూడండి. సో ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి పాయసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఎందుకు అనుకున్నాను అనమాట, సండే రోజు కొబ్బరికాయ కొట్టుకోవాలి అనేసి అయితే ఇంకా కొద్దిగా ప్రసాదం కూడా చేసుకుందాము బాగుంటుంది అనేసి సేమియా పాయసం అయితే ప్రిపేర్ చేశాను. సో ఇంకా పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. పాయసం కానీ చేశాను అనుకోండి, మా ఇంట్లో అసలు ఇంకా లడ్డు అయితే రైస్ కూడా తింటానమాట. పాయసం చుట్టూనే తిరుగుతూనే ఉంటాడు, నాకే కావాలి, నాకు మళ్ళీ కావాలి అని. అంత పిచ్చి మా ఇంట్లో వాళ్ళకైతే. నేను కూడా అంతేలేండి. కానీ నాకు చక్కెర వేసి చేసేదానికన్నా బెల్లం వేసి చేస్తే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. కానీ నేనైతే ఈరోజు చక్కెర వేసి చేశాను. చాలా రోజుల తర్వాత పూలమ్మే అంటే అయితే వచ్చారు. చాలా రోజులు అయిపోయింది అసలు వచ్చి. తనైతే నేనైతే ఇంకా ఉండదేమో, ఎక్కడికో వెళ్ళిపోయిందేమో అనుకున్నాను అనమాట. అదే అడుగుతా ఉన్నాను. అంటే ఈ మధ్య వచ్చిందనమాట, 1 వీక్ అయింది తను వచ్చి. 2 టైమ్స్ ఏమో వచ్చి వెళ్ళారు, మళ్ళీ ఈరోజు వచ్చారు. ఇక్కడేం పనులు లేవమ్మా, అందుకే ఊరికి వెళ్ళిపోయాను అని చెప్తా ఉందనమాట. మేమైతే చాలా మిస్ అవుతున్నాము అని చెప్పానమాట నేనైతే. ఎందుకంటే మా వీధిలో అందరు తీసుకుంటారండి పూలు తెచ్చినప్పుడైతే. సో వీక్లీ 3 టైమ్స్ అలా వస్తారనమాట. సో చాలా అలవాటైపోయింది ఇక్కడ. అదే చెప్తూ ఉంటే పనులు లేవమ్మా ఇక్కడ అని చెప్తా ఉందనమాట. సో ఇంక నేనైతే కాఫీ పెట్టించాను తనకు కూడాను. సో మా ఆయన తను ఇద్దరు తాగేశారనమాట. ఇంకా పిల్లలైతే పైన ఉన్నారు ఆడుకుంటూ. నేను టిఫిన్ ఏం చేయలేదండి, ఇంకా పాయసం చేశాను కదా, ఇంకా తింటారులే, కొద్దిగా లేట్ అయినా నిదానంగా చేసుకోవచ్చు అనేసి అయితే నిదానంగానే చేసుకుంటా ఉన్నాను. ఇంతకుముందు ఏంటంటే సండే అంటేనే చికెన్ అనమాట. అసలు నాకైతే నిజంగా అండి, చికెన్ తినకపోతే ఆ రోజు సండే లాగే అనిపించదు అనమాట. లేదా నార్మల్ డేస్లో ఎప్పుడైనా చికెన్ తిన్నాను అనుకోండి, నాకు సండే ఏమో ఈరోజు అన్న ఫీలింగ్ వస్తుంది. అంత పిచ్చి అనమాట చికెన్ అంటే. కానీ ఇప్పుడు నేను కొంచెం అంటే మనస్ఫూర్తిగా చేసుకుంటున్నాను ఇంట్లో పూజ, కాబట్టి నాకు దాని మీద కూడా వెళ్ళట్లేదు అనమాట. సో ఇంతేనేమో, ప్రతిరోజు మండే లాగానే ఫీల్ అవుతున్నాను నేనైతే. అలా అనిపిస్తుంది అనమాట. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మనుషులని నమ్మే బదులు దేవుడిని నమ్మితే చాలా ప్రశాంతంగా ఉంటుంది అని అయితే నాకైతే అర్థమైంది. సో
సో అదన్నమాట. సో మీలో ఎంతమంది కార్తీక మాసం పూజలు చేసుకుంటున్నారో అనేది కామెంట్ చేయండి. నేనైతే నిన్న సాటర్డే రోజు అనమాట. సో సామాన్లన్నీ క్లీన్ చేశాను. మొత్తం చాలా రోజులైపోయింది. దుమ్ము అంతా గలీజ్గా ఉంటే కొంచెం చేశాననమాట. టైం అస్సలు లేదండి వీడియో తీద్దామంటే. ఇంకా బెర్రీ ఉన్నాడు కదా, వాడితోనే సరిపోయిందనమాట. ఇవన్నీ క్లీన్ చేసేలోపు నాకు 6:30, 6 అలా అయిపోయింది. ఇంకా వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ నేను పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసుకొని పూజ చేసుకున్నాను. అప్పటికే 7:30 అలా అయిపోయింది. కానీ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీ అనమాట. సో ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. చాలా బాగుంది. ఇంకా ఈ వీడియోలు తీయడమే బ్యాలెన్స్ ఇంకా రోజు. ఎంతైనా లేడీస్కి ఇల్లు క్లీన్గా ఉంటే చాలా హ్యాపీ అనమాట. సో మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. నాకైతే నిజంగా అండి చాలా సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట. అసలు క్లీన్ చేసుకున్నాక మళ్ళీ 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 చూసుకుంటున్నాను నేనైతే. మరీ వరస్ట్‌గా, గలీజ్‌గా ఏముండదు గానీ, కొంచెం బాగానే మెయింటైన్ చేసుకుంటాను నేను గూడా ఇంట్లోననమాట. అంటే పిల్లలున్నారు కదా, కొంచెం బాగుండాలి అనేసనమాట. సో ఇంకా పొడులు అవన్నీ డబ్బాలన్నీ క్లీన్ చేశాననమాట. ఇంకా అవన్నీ తుడిచిపెట్టేకి టైం లేదు. ఇంకా నైట్ అలాగే పెట్టి పడుకునేసాను. ఇంకా మార్నింగ్ అయితే పనంతా కంప్లీట్ అయ్యాక ఇవైతే తుడిచేసి అవన్నీ బాక్స్‌లో వేసేసి పెట్టేస్తున్నాను. ఈ బాక్స్‌లు మార్చాలనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. ఎప్పటికి మారుస్తానో ఏమో తెలీదు. అవన్నీ పెట్టుకునేసాక ఇంకా బెర్రీకి కూడా ఫ్రెష్ అప్ చేయించేసి వాడినైతే పడుకోబెట్టేశాను. ఇంకా కొబ్బరి నీళ్ళు అయితే తాగేసాను. నేనైతే పాయసం తినలేదు కానీ కొబ్బరి నీళ్ళు మా ఇంట్లో ఎవరు తాగరనమాట. ఇంకా నేనే తాగేసాను. అందువల్ల అయితే తాగేసి ఇంకా లంచ్ కంటే అప్పటికే టైం 11:30 అలా అయిపోయిందిలేండి. అంటే 11 అలా అయిపోయింది. ఇంకా లంచే కదా అంటారు. ఇంకా సరిపోతుంది ఒకేసారి అనేసి లెమన్ రైస్ అయితే కలిపేశాను. కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదు. ఒట్టి రైస్ కలిపేసి నేనైతే ఇంకా తినేసాను అనమాట. రీల్స్ ఎందుకు చేయట్లేదు అని ఒకళ్ళు కామెంట్లో అయితే అడిగారనమాట. సో తనకు కూడా ఛానల్ ఉంది. తన వీడియోలు కూడా నేను చూస్తూ ఉంటాను. నా ఛానల్లో కామెంట్ చూసి షాక్ అయ్యాను అనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. నాకెందుకో ఇంట్రెస్ట్ లేదండి రీల్స్ పైన. నేను స్టార్టింగ్ కూడా ఈ ఓన్ వీడియోసే చేశాను. మళ్ళీ ఏదో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి రీల్స్ చేశాను. సో ప్రజెంట్ ఏంటంటే కొంచెం క్లారిటీగానే ఉందన్నమాట. ఓన్ వీడియోసే పెట్టాలి అనేసి. దానివల్ల అయితే రీల్స్ చేయట్లేదు. సో చేస్తానో చేయనో తెలియదు కానీ ప్రజెంట్ మాత్రం చేసే ఉద్దేశం అయితే లేదనమాట. సో అది విషయం అయితే. వీడియో అయితే ఇంతేనండి. నేనైతే టైం అప్పటికే 12 అలా అయిపోయింది. ఇంక నేనైతే సామాన్ కడిగేసి కొంచెంసేపు అట్లా రెస్ట్ తీసుకున్నాను అనమాట. వీలైనంత వరకు ఓన్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో అందరూ ఓన్ వీడియోసే చేయండి. ఎందుకంటే అది మనకే మంచిది కాబట్టి. సో కష్టమైనా పర్లేదు, లేట్ అయినా పర్లేదు, మన కంటెంట్ మీదే మనం ఆధారపడదాం అనేసి అయితే నేనైతే ఫిక్స్ అయ్యాను. సో అదన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. సో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో ఇంకా వీడియో అయితే అంతేను. బాయ్. మరొక వ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్ అండి.